ఈ 6 టైప్స్ ఆఫ్ ఏఐస్ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఇప్పుడు దాకా ఈ టూల్స్ ఎవరే కానీ చెప్పలేదు అంటే చెప్పినంటే ఖచ్చితంగా డిస్లైక్ అనేది చేయండి, ఓకేనా? సో ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే, సో హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుంటారని కోరుకుంటున్నాను. సో టెక్ లో కూడా వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. సో అది డైలీ బ్లాగ్స్ లో చెప్పాను, అలానే ప్రెసెంట్ ఆప్షన్ శ్రీ లైఫ్ లో కూడా చెప్పాను. సో ఇప్పుడైతే మనము ఒక 6 టైప్స్ ఆఫ్ ఏఐ టూల్స్, అవి మీకు ఎవరు చెప్పిండరు, అలానే అవి స్పెసిఫిక్ గా మనకు ప్రెజెంటేషన్స్ ఇచ్చేటప్పుడు చాలా చాలా టైం సేవ్ అనేది జరుగుతుంది. వాటిని వచ్చేసి నేను మీకు చెప్పబోతున్నాను. సో ఇవి చెప్పానంటే సో అందరూ నా పైన వచ్చి పడే లాట్స్ ఆఫ్ డిక్షనరీసే ఉన్నాయి తెలుసా అసలు ఏఐ టూల్స్. సో అవన్నీ మీకోసం నేను చెప్పడానికి అయితే రెడీ అయిపోయినా. సో ఈరోజు వచ్చేసి మనము ఒక 6 టైప్స్ ఆఫ్ ఏఐస్, అది ప్రెజెంటేషన్ కోసం మాత్రమే మీకోసం తీసుకొని వచ్చాను. వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి వీడియోకి, నాకు ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా మంచి మంచి థింగ్స్ అనేవి మీకోసం తీసుకొని వస్తాను. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ మన వీడియోలోకి అనేది వెళ్ళిపోదాం. సో ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి. సో మీరు అక్కడ నుంచి ఈజీగా దీన్ని అనేది యాక్సెస్ చేసుకోవచ్చు, ఓకేనా? మరి టూల్ నెంబర్ 1, టామీ ఏఐ. ఇది వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ అనేవి మనకు ప్రెజెంటేషన్ లో ఏఐ త్రూ జనరేట్ చేసి మనకి ఇస్తుంది. జస్ట్ మీరు ఏం చేయాలా అంటే, జస్ట్ దానికి ప్రాంప్ట్ ఇచ్చినారంటే అది యాజ్ ఇట్ ఈస్ మీకు కావాల్సిన ప్రెజెంటేషన్ అనేది మీకు ఇచ్చేస్తుంది. టూల్ నెంబర్ 2, పవర్ మోడ్ ఏఐ. ఈ టూల్ వచ్చేసి మనకు మన ఐడియాని ఆర్గనైజ్ గా చేసి ఆటోమేటిక్ గా మనం ఇచ్చిన ప్రాంప్ట్ ని అదే ఆటోమేటిక్ గా జనరేట్ చేసుకొని మన ఐడియాస్ ని ఇంకా ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేసి, సో దీన్ని అయితే ఒక ప్రెజెంటేషన్ గా అలానే ఓరల్ ప్రెజెంటేషన్ కూడా మనకు ఇస్తుంది ఆటోమేటిక్ గా. టూల్ నెంబర్ 3, స్లైడ్ స్పీక్ ఏఐ. సో మన ప్రెజెంటేషన్ ని ఒక మాస్టర్ లెవెల్ లో తీసుకొని పోయి డాక్యుమెంట్స్ ని కానివ్వండి, లేకుంటే దాంట్లో ఉన్న మ్యాటర్ ఏదైనా కానీ సమ్మరైజ్ చేసి మనకు ఓరల్ ప్రెజెంటేషన్ తో పాటు సపరేట్ గా ఒక జనరేటివ్ స్లైడ్స్ అనేవి మెయింటైన్ చేసి మీకు సమ్మరైజ్ థింగ్స్ అనేవి ఆ స్లైడ్స్ లో అనేవి ఇన్పుట్ అయితే చేస్తుంది. సో ఇది వచ్చేసి ఇండైరెక్ట్ గా మనకు జీపీటీ నుంచి అయితే ప్రొవైడ్ చేస్తుంది మొత్తం అంతా. అండ్ అలానే సింప్లిసిటీగా మన ప్రొడక్టివిటీ ఏదైతే మనం బూస్ట్ చేసి చేస్తామో సో వాటన్నిటిని ఇది కాంప్రమైజ్ చేసి సమ్మరైజ్ థింగ్స్ అనేవి మనకి ఇస్తుంది. సో మీకు ఈ 3 టూల్స్ అర్థమైనాయి అనుకుంటా. అండ్ అలానే నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా? టూల్ నెంబర్ 4, గామా యాప్ డాట్ ఏఐ. ఇది వచ్చేసి మనకు క్రియేటివ్ గా అంటే ఇచ్చామో సో దాన్ని క్రియేటివ్ గా చేసి అలానే ఇంటరాక్టివ్ థింగ్స్ అంటే మనకు ఇంటరాక్టివ్ కంటెంట్ ని దాంట్లోకి ఇన్వాల్వ్ చేసి మీ ప్రెజెంటేషన్ ని ఇంకా అట్రాక్టివ్ గా చేయడానికి అయితే యూజ్ అవుతుంది. మన నోట్స్ లో కానివ్వండి, లేకుంటే ప్రెజెంటేషన్ లో, అలానే వర్డ్ ఫైల్ లో, అలానే ఏదైతే మనము కస్టమైజ్ గా చేసుకోవాలనుకుంటున్నామో సో పీడిఎఫ్స్ కానివ్వండి, లేకుంటే వర్డ్ ఫైల్, ఎక్సెల్, తర్వాత నోట్స్, సో ఇవన్నీ కాంప్రమైజ్ చేసుకొని సో దీంట్లోకి అనేది ఇన్వాల్వ్ అయిపోయి మీ డేటా అంతా ఇంటరాక్టివ్ క్రియేటివిటీ కంటెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, ఓకేనా? సో టూల్ నెంబర్ 5, ఇవి వచ్చేసి వెరిఫైడ్ థింగ్స్. అండ్ అలానే మనకు లాట్ ఆఫ్ ఏఐ టూల్స్ అనేవి డిక్షనరీలో నుంచి వెరిఫైడ్ థింగ్స్ మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ఈ లాస్ట్ 2 వచ్చేసి మనకు వెరీ పవర్ఫుల్ అండ్ ఇన్ఎఫెక్టివ్ ఆఫ్ వర్కింగ్ కూడా ఇందులో అనేది చాలా ఎఫెక్ట్ గా అనేది వర్క్ చేస్తుంది. ఫిగ్మా స్లైడ్స్. సో మనకు ఫిగ్మా ఎక్కడ యూజ్ అవుతుంది అంటే గ్రాఫిక్ డిజైన్స్ లో అనేది యూజ్ అవుతుంది. సో చాలా మంది తెలియకపోతే సో తెలిసినంటే నో ప్రాబ్లం. దాంట్లో నుంచి మనకు ఒక పార్ట్ అనేది ఫిగ్మా స్లైడ్స్. సో ఇది ఏం చేస్తుంది అంటే కంటెంట్ మనం ఏదైతే మనం ప్రాంప్ట్ ఇస్తామో సో దాన్ని సమరైజ్ గా చేసుకొని ఇది మన స్లైడ్స్ ప్రెజెంటేషన్ కానివ్వండి, టెంప్లెట్స్ ఇవ్వడం గానీ, లేకుంటే మన కంటెంట్ ఏదైనా గానీ రీయూజబుల్ చేసి ఆటోమేటిక్ గా క్రియేటివ్ థింగ్స్ అనేవి దీంట్లో అనేది ఇన్వాల్వ్ చేస్తుంది. సో అలా మన ప్రెజెంటేషన్ అనేది ఒక 10 మెంబర్స్ లో మనం యూనిక్ గా ఒకరే సెలెక్ట్ అవుతాం. సో అలా యూజ్ అవుతుంది ఈ ఫిగ్మా స్లైడ్స్ అనేది. సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్, ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. ఈ 6 టూల్స్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. బట్ ఈ లాస్ట్ 2 వచ్చేసి మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనేది క్రియేటివ్ థింగ్స్ అనేది క్రియేట్ చేస్తుంది. టూల్ నెంబర్ 6, ఫ్లూయిడ్ ఏఐ. ఇది వచ్చేసి మన ఏదైతే ఐడియా ఉంటుందో సో దాని అన్నిటినీ చేంజ్ చేసి ఒక డయాగ్రామ్ లాగా, లేకుంటే ఫ్లో చార్ట్స్ అండ్ అలానే ఏదైనా కానీ మైండ్ ఫ్లో మ్యాప్స్ అనేవి క్రియేట్ చేస్తుంది. ఐడియాస్ ని గానీ, వెబ్సైట్స్ ని గానీ ఇవన్నీ దీంట్లోకి అనేది ఇన్వాల్వ్ అయిపోయి మన ప్రెజెంటేషన్ ని ఇంకా నీట్ గా అనేది తీసుకొని వస్తుంది.
మనకు ఏ టెక్నికల్ నాలెడ్జ్ లేకోకుండా కూడా ఈ టూల్ మనకు ఆ టెక్నికల్ నాలెడ్జ్ ని ఏఐ త్రూ అనేది మనకు ఇస్తది. ఈ 6 టైప్స్ ఆఫ్ ఏఐస్ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఇప్పుడు దాకా ఈ టూల్స్ ఎవరే కానీ చెప్పలేదు అండ్ చెప్పినంటే ఖచ్చితంగా డిస్లైక్ అనేది చేయండి, ఓకేనా? సో ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే, సో ఈ డిక్షనరీ చాలా మందికి తెలిసింటది, సాఫ్ట్వేర్ డెవలపర్స్ కానివ్వండి లేకుంటే ఏ వాడే ఎవరికైనా కానీ తెలిసింటది, బట్ ఎవరు చెప్పరు. సో ఎందుకు అంటే ఆ ప్రొడక్టివిటీ ఈజీ టు వర్క్ అనేది ఎవరికి, సో వేరే వాళ్ళకి చెప్తే మన కెపాసిటీ అనేది తగ్గిపోతుంది అన్నట్టు ఎవరు చెప్పరు. సో ఒకవేళ మీరు ఎవరైనా వినింటే సో ఖచ్చితంగా వీడియోకి అనేది డిస్లైక్ అనేది చేయండి. లేదు వినలేదు అంటే ఛానల్ ని లైక్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? నేనైతే కాలర్ ఎత్తి మరీ చెప్తున్నాను, సో ఇవి ఎవరు చెప్పిండరు, ఓకేనా? సో ఈ టూల్స్ మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అనుకుంటున్నాను. అండ్ అలానే సో నెక్స్ట్ టాపిక్ ఏదానిపైన చేయాలా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలానే మీరు ఇంకా లైక్ చేయలేదు అంటే తప్పకుండా లైక్ చేయండి వీడియోని. అండ్ అలానే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేను అనుకుంటున్నది వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ స్టడీస్ పైన అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను. సో అందులో కూడా బెస్ట్ ఏఐ టూల్స్ అనేది నేను మీకు పరిచయం చేస్తాను, ఓకేనా? మరి సో హ్యావ్ ఎ గుడ్ డే అండ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ ఏఐ టూల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ we will meet in a next video. Thank you and bye bye.